2024 జూలై మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు 5 గ్రహాలు సంచరిస్తున్నాయి. వాటిని ప్రధానంగా మనం పరిశీలిస్తే పంచమ దశమాధిపతి అయినటువంటి ఈ కుజుడు ఈ నెలంతా కూడా దశమ లాభభావాల్లో అనగా మేష వృషభ రాశుల్లో సంచరించడం వల్ల శుభ ఫలితాలు లాభమైనటువంటి వాతావరణము కనిపిస్తుంది. అనగా ఈ కుజుడు దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి ఆలోచనలు సహకరిస్తాయి, కార్యరూపం దాలుస్తాయి, సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే వాతావరణం కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి లాభాలను, భూవాహన లాభాలను, సౌఖ్యాలను పొందగలుగుతారు. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు జన్మరాశిలోను ద్వితీయములోను సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది, వ్యాపార అభివృద్ధి కనిపిస్తుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా కనిపించేటువంటి వాతావరణం ఉంది. షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు లాభభావంలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికపరమైనటువంటి లాభాలను పొందేటువంటి సూచన కనిపిస్తుంది. చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయములోను జన్మరాశిలోను అనగా మిథున కర్కాటక రాశుల్లో సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యము, స్త్రీజన సహకారము, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధించుకోగలుగుతారు. తృతీయాధిపతి అయినటువంటి ఈ కేతువు తృతీయ భావములో అనగా కన్యా రాశిలో కేతు సంచారం వల్ల ఈ నెలంతా కూడా జన సహకారము, భగవంతుని ఆశీస్సులు ఈ కర్కాటక రాశి వారికి పుష్కలంగా లభిస్తుంది. ఈ రకంగా కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, కేతువు ఈ 5 గ్రహాలు సానుకూలంగా సంచరిస్తూ కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలని, లాభాలని, అనుకూల వాతావరణాన్ని, వ్యాపార అభివృద్ధిని, వృత్తి, ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపార రంగాల్లో అభివృద్ధిని ఇస్తున్నారు అని చెప్పవచ్చు. అయితే ఈ 2024 జూలై మాసంలో కర్కాటక రాశి వారికి రవి, శని, రాహువు కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ ప్రతికూలంగా సంచరించేటువంటి ఈ 3 గ్రహాల వల్ల కాస్త ప్రతికూలపరమైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు కలిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ద్వితీయాధిపతి అయినటువంటి రవి భగవానుడు వ్యయములోను జన్మరాశిలోను అనగా మిథున కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఈ నెలంతా కూడా అధికారులతో ఇబ్బందులు, లేకపోతే వృత్తిలో కానీ లేకపోతే కుటుంబ పరంగా కానీ స్థాన చలనాలు, ప్రయాణాలు కలిగేటువంటి సూచన కనిపిస్తోంది. సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమ భావంలో వక్రించి సప్తమ భావాన్ని అనగా మకర రాశిపై తన దృష్టిని సారించడం వల్ల ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలంతా కూడా జనాలతో మనస్పర్ధలు, అధికమైనటువంటి ఖర్చులు, పన్నులు కట్టాల్సిన పరిస్థితి, వ్యవసాయ రంగంలో కాస్త ఇబ్బందికర సూచనలు కనిపిస్తున్నాయి. భాగ్యములో అనగా మీనరాశిలో రాహు సంచారం కాస్త దుబారా ఆలోచనలు, తండ్రికి అనారోగ్యము, ఇతరత్ర సమస్యలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మరి 2024 జూలై మాసంలో ఈ కర్కాటక రాశి వారికి ఈ రవి, శని, రాహువు ప్రతికూలంగా సంచరిస్తున్నారు కనుక ఈ గ్రహాలకి కాస్త పరిహారాలు నిర్వర్తించుకొని వాటిని కూడా సానుకూలపరచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ కర్కాటక రాశి వారికి జూలై మాసంలో కనిపిస్తుంది. కనుక భాగ్యంలో ఉన్నటువంటి రాహువుని సానుకూలపరచుకోవడానికి నిత్యం కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని పూజించుకోండి, అమ్మవారిని దర్శించి నమస్కరించుకోండి, ఎర్రటి పండును అమ్మవారికి నైవేద్యంగా సమర్పణ చేయండి. సప్తమ భావములో శని దృష్టి కలిగి ఉండడం చేత మీరు శనివారం రోజు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించండి, రావణాష్టకం చదువుకోండి. జన్మలో అనగా జన్మరాశిలో రవి సంచారం కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను, అధికారులతో ఇబ్బందుల్ని, లేకపోతే ప్రయాణాలు, స్థానచలనాలకు అవకాశం ఉంది కనుక నిత్యం సూర్యాష్టకం చదవండి. ప్రతిరోజు ఉదయం స్నానం ఆచరించిన వెంటనే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. ఈ రకంగా 2024 జూలై మాసంలో కర్కాటక రాశి వారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.